So in a hydroelectric power plant, the average power developed by the generator is 735 by 75 into WQH, so neta into HP. దీన్ని మనం 735 by 75 చేస్తే 9.81, so into W into H into W into Q into H into so neta, where W is the density of water is 1000 kg per meter cube, and where Q is the discharging of water meter cube per second. Water discharging is meter cube per second. Density of water kg for so 1000 per meter cube. H is the head of the water, it is in meter, so neta is the efficiency. 1 metric horsepower ane, so 1 metric horsepower equals to, so 1 metric horsepower MHP ante entandi, so metric horsepower, so metric horsepower, 1 metric horsepower equals to 735 watt or 0.735 kilowatt. 1 British horsepower equals to 746 watt or 0.746 kilowatt की సమానం అన్నమాట. సో కిలోవాట్కి సమానం. సో ఇక్కడ చూస్తే మనం ఈ హైడ్రో పవర్ ప్లాంట్ పెట్టాలి అంటే మనకి ఏం కావాలి అంటే ముందు గుడ్ యాన్యువల్ రెయిన్ఫాల్, అంటే వర్షాలు బాగా కురవగలగాలి. సో సెకండ్ కండిషన్ ఇస్ క్యాచ్మెంటెడ్ ఏరియా, పరివాహక ప్రాంతం అనేది క్యాచ్మెంటెడ్ ఏరియా అయి ఉండాలి. కొంచెం ఎత్తు ప్రాంతాల్లో అలా ఉండాలి. మీరు ఎర్రవల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఆ కొండపోచమ్మ రిజర్వాయర్ని చాలా ఎత్తులో, చాలా ఎత్తు అటు మొత్తం డౌన్ ఉంటుంది, కొంచెం హైట్లో కట్టుంటారు దాన్ని. సో అంటే గుడ్ క్యాచ్మెంటెడ్ ఏరియా అండ్ ఈజీలీ ఫ్లో అండ్ స్టోరేజ్ ఆఫ్ వాటర్ అనేది ఈజీగా ఫ్లో అయ్యేటట్టు ఉండాలి అండ్ ఈజీగా స్టోర్ అయ్యేటట్టు ఉండాలి అనమాట. వాటర్ అనేది ఈజీగా ఫ్లో అయ్యేటట్టు ఉండాలి అండ్ స్టోరేజ్ అయ్యేటట్టు కూడా ఉండాలి. మరి ఇప్పుడు మనం వాటర్ని తీసుకెళ్తున్నాం, వాటర్ని పెన్ స్టాక్ ద్వారా తీసుకెళ్ళి ఈ వాటర్ని నాజిల్ ద్వారా టర్బైన్ యొక్క బ్లేడ్లపై తిప్పుతున్నాం. సో ఈ టర్బైన్ యొక్క బ్లేడ్లపై వాటర్ ప్రెజర్ పెరగగానే టర్బైన్ స్టార్ట్ రొటేషన్. ఈ టర్బైన్లో రెండు రకాలు ఏం రకాలంటే ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్. ఇంపల్స్ టర్బైన్స్ అంటే ఏంటంటే అట్ ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ యొక్క ఇన్లెట్ దగ్గర ది అవైలబుల్ ఎనర్జీ ఈజ్ కైనటిక్ ఎనర్జీ. సో టర్బైన్స్ అంటే ఏంటి, ఈ పెన్ స్టాక్ దగ్గర నుంచి ఇలా ఈ టర్బైన్స్ యొక్క బ్లేడ్స్ ఇవి. ఈ టర్బైన్స్ దగ్గర ఓన్లీ అవైలబుల్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ ఉంటే దాన్ని ఏమంటారు, ఇంపల్స్ టర్బైన్. రిమెంబర్, ఇంపల్స్ టర్బైన్స్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, అట్ ది ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్స్ అవైలబుల్ ఎనర్జీ ఓన్లీ ఈజ్ కైనటిక్ ఎనర్జీ. సో ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ ఓన్లీ అవైలబుల్ ఈజ్ కైనటిక్ ఎనర్జీ. కైనటిక్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఈ పెన్ స్టాక్ ఉందనుకోండి, తక్కువ ఎత్తులో ఉంటే ఓన్లీ కైనటిక్ ఎనర్జీయే ఉంటుంది. ఎక్కువ ఎత్తులో ఉంటే ఈ కైనటిక్ ఎనర్జీకి కొంత ప్రెజర్ ఎనర్జీ యాడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? హైట్లో ఉంటే కైనటిక్ ఎనర్జీకి ప్రెజర్ ఎనర్జీ యాడ్ అవుతుంది. తక్కువ ఎత్తులో ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఓన్లీ కైనటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. At inlet of the turbine only available energy is kinetic energy, then that is called impulse turbine. దాన్ని మన ఇంపల్స్ టర్బైన్స్ అంటారు. ఈ ఇంపల్స్ టర్బైన్స్ అనేది ఎక్కడ ఉంటాయంటే పెల్టాన్ విల్ టర్బైన్స్ దగ్గర ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి? పెల్టాన్ విల్ టర్బైన్స్ దగ్గర ఉంటాయన్నమాట. మరి రియాక్షన్ టర్బైన్స్ అంటే ఏంటి అంటే అట్ ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ దగ్గర కైనటిక్ ఎనర్జీతో పాటు ప్రెజర్ ఎనర్జీ కూడా ఉంటుంది. కైనటిక్ ఎనర్జీతో పాటు ప్రెజర్ ఎనర్జీ కూడా ఉంటే దాన్ని ఏమంటారంటే రియాక్షన్ టర్బైన్ అంటారు. సో అట్ ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ సో కైనటిక్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ప్రెజర్ ఎనర్జీ ఉంటే దాన్ని ఏమంటారు? రియాక్షన్ టర్బైన్స్ అంటారు. ఈ రియాక్షన్ టర్బైన్స్ని ఎక్కడెక్కడ వాడతారంటే కెప్లాన్ టర్బైన్, ఫ్రాన్సిస్ టర్బైన్, ప్రొపైలర్ టర్బైన్. సో కెప్లాన్, ఫ్రాన్సిస్, ప్రొపైలర్, సో వీటి దగ్గర వాడతారు.
సో ఈ ఇంపల్స్ టర్బైన్ ఎక్కడ వాడతారంటే పెల్టాన్ విల్ టర్బైన్స్ దగ్గర వాడతారు. పెల్టాన్ విల్ టర్బైన్స్ దగ్గర వాడతారు. సో దిస్ టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా బేస్డ్ అపాన్ ది లోడ్. ఏ లోడ్ దగ్గర, బేస్డ్ అపాన్ ది డిశ్చార్జ్, బేస్డ్ అపాన్ ది వాటర్ ఫ్లో, బేస్డ్ అపాన్ ది ఆపరేషన్, బేస్డ్ అపాన్ ది స్పెసిఫిక్ స్పీడ్. స్పెసిఫిక్ స్పీడ్ అంటే చూడండి, సో వెన్ ఎస్ ఈక్వల్స్ టు n into root of p by h power 5/4, where ns is the specific speed, where p is the power developed and h is the height in meter. సో ఇది స్పెసిఫిక్ స్పీడ్ ఆఫ్ ఏ, సో మనకు ఆల్టర్నేటర్ దగ్గర తీసుకుంటాం. ఇక్కడ చూడండి, బేస్డ్ అపాన్ ఆపరేషన్, బేస్డ్ అపాన్ ఆపరేషన్. సో ఇది ఏంటి, కెప్లాన్ టర్బైన్. సో కెప్లాన్ టర్బైన్ బేస్డ్ అపాన్ ది, సో బేస్డ్ అపాన్ ఆపరేషన్ ఇట్ ఈస్ కెప్లాన్, ఇట్ ఈస్ కెప్లాన్ టర్బైన్. కెప్లాన్ టర్బైన్ అనేది సో ఎక్కడ వాడతారంటే హై డిశ్చార్జ్కి వాడతారు. హై డిశ్చార్జ్కి వాడతారు. ఏ ఫ్లో ఉంటుందంటే యాక్సియల్ ఫ్లో ఉంటుంది, యాక్సియల్ ఫ్లో ఉంటుంది. ఏ ఆపరేషన్ ఉంటుందంటే రియాక్షన్ ఆపరేషన్ ఉంటుంది. సో రియాక్షన్ టర్బైన్స్ అనేది యూజ్ చేస్తారు బేస్డ్ ఆన్ రియాక్షన్. ఎంత స్పీడ్తో తిరుగుతుందంటే 350 నుంచి 1100 ఆర్పిఎంతో తిరుగుతుంది. సో మీరు దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. అంటే ఇది తక్కువ ఎత్తులో ఉంటుందా, బేస్డ్ అపాన్ తక్కువ ఎత్తులో ఉంటుంది. సో ఎక్కువ డిశ్చార్జ్ ఉంటుంది, తక్కువ ఎత్తులో ఉంటుంది, ఎక్కువ డిశ్చార్జ్ ఉంటుంది. అప్పుడు వచ్చే ఫ్లో యాక్సియల్ ఫ్లో. అప్పుడు వాడేది రియాక్షన్ టర్బైన్స్. ప్రెజర్ ఎనర్జీతో పాటు సో కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో 350 నుంచి 1100 ఆర్పిఎంతో తిరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్రాన్సిస్. సో దీనికంటే కెప్లాన్ కంటే ముందు ప్రొఫైలర్ కూడా ఉంటుందండి. కెప్లాన్ కంటే ముందు ప్రొఫైలర్ టర్బైన్స్ కూడా ఉంటాయి. దానికి హై డిశ్చార్జ్ ఉంటుంది, చాలా డిశ్చార్జ్. సో తక్కువ హైట్లో దేన్ని పెడతారంటే ప్రొఫైలర్ని పెడతారు. ప్రొఫైలర్ లేని చోట కెప్లాన్ని పెడతారు. గుర్తుపెట్టుకోవాలి, ప్రొఫైలరే తక్కువ హైట్లో ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, హైట్ రాను రాను పెరుగుతూ ఉంటుంది. డిశ్చార్జ్ అనేది సో రాను రాను పెరుగుతూ ఉంటుంది. డిశ్చార్జ్ ఇక్కడ చూడండి, హైట్ రాను రాను పెరుగుతూ ఉంటుంది, కానీ డిశ్చార్జ్ అనేది పోను తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది, ఇది కెప్లాన్ హైట్ అనేది పెరుగుతూ ఉందా లేదా? ఈ కెప్లాన్ టర్బైన్ కంటే చాలా గుర్తుపెట్టుకోవాలి, ప్రొఫైలర్ టర్బైన్స్ కూడా ఉంటాయి. ఇవి 2 నుంచి 15 మీటర్ల ఎత్తులో వాడతారు. ఎక్కడ 2 నుంచి 2 మీటర్స్ నుంచి 15 మీటర్స్ ఎత్తులో మనం దేన్ని వాడతారంటే ప్రొఫైలర్ టర్బైన్స్ని వాడతాం. దేన్ని వాడతారండి? ప్రొఫైలర్. 15 మీటర్ల నుంచి, ఇక్కడ మీకు 15 మీటర్ల నుండి ఎక్కువ కెప్లాన్ని వాడతారు. 15 మీటర్ల నుంచి 70 మీటర్ల వరకు మీరు కెప్లాన్ టర్బైన్స్ని వాడతారు. సో ఇప్పుడు కెప్లాన్ టర్బైన్స్ని వాడతారు. ఇది ఫస్ట్ కెప్లాన్. దీనికంటే ముందు ఏంటండి ప్రొఫైలర్. సో ప్రొఫైలర్ అనేది ఉంటుంది. సో ప్రొఫైలర్, సో ఇది కెప్లాన్ బేస్డ్ అపాన్ ది హెడ్ని బట్టి. సో లో హెడ్ హై హెడ్, ఇది లో హెడ్కి సో ఎంత డిశ్చార్జ్ ఉంటుంది? హై డిశ్చార్జ్. ఏ ఫ్లో ఉంది? సో యాక్సియల్ ఫ్లో. ఏ రియాక్షన్ వచ్చింది? ఏ రియాక్షన్ అండి? సో రియాక్షన్ టర్బైన్స్ అనేది యూజ్ చేస్తారు. స్పీడ్ ఎంత ఉంటుంది? 350 నుంచి 1150 ఆర్పిఎం వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్రాన్సిస్ టర్బైన్. ఎక్కడ యూజ్ చేస్తారంటే మీడియం అంటే దీని ఎత్తు 70 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు ఉంటుంది. 70 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు ఉంటుంది. సో అక్కడ మనం ఫ్రాన్సిస్ టర్బైన్స్ని వాడతాము. సో ఇక్కడ డిశ్చార్జ్ అనేది మీడియంగా ఉంటుంది. సో ఏ ఫ్లో వస్తుందంటే మిక్స్డ్ ఫ్లో వస్తుంది. ఏ టర్బైన్స్ వాడతారంటే రియాక్షన్ టర్బైన్స్ వాడతారు. స్పీడ్ ఎంత ఉంటుందంటే 70 నుంచి 400 ఆర్పిఎం వరకు ఉంటుంది. 70 నుంచి 400 ఆర్పిఎం వరకు ఉంటుంది. సో మీరు పెల్టాన్ విల్ టర్బైన్స్ అనమాట. పెల్టాన్ విల్ టర్బైన్స్
ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు వాడతారు. సో లో డిశ్చార్జ్ చాలా తక్కువగా వాటర్ పడతా ఉంటాయి. లో డిశ్చార్జ్ ఇక్కడ ఫ్లో అనేది రేడియల్ ఫ్లో ఆర్ టాంజెన్షియల్ ఫ్లో. చాలా మంది తప్పు రాసుకుంటున్నారు. టాంజెన్షియల్ టాంజెన్షియల్ అంటే ఇలా పోయి ఇలా రావడం టాంజెన్షియల్ ఫ్లో. రేడియల్ ఫ్లో అంటే మీ టర్బైన్లో ఇలా ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి ఇలా రావడం అనమాట రేడియల్. సో టాంజెన్షియల్ ఇలా. సో టాంజెన్షియల్ ఫ్లో డైరెక్ట్గా ఇలా తాకడాన్ని టాంజెన్షియల్. రేడియల్ ఫ్లో అండ్ టాంజెన్షియల్. సో ఏ టర్బైన్స్ని వాడతారంటే ఇంపల్స్ టర్బైన్స్ని వాడతారు. దాని యొక్క స్పీడ్ ఎంత ఉంటుందంటే 15 నుంచి 70 RPM వరకు వాడతారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ బేస్డ్ అపాన్ ది హెడ్ అంటే మీటర్స్లో ఉంటుంది. తక్కువకైతే లో హెడ్కి అయితే ప్రొఫైలర్, దానికంటే కొంచెం ఎక్కువ ఉంటే కెప్లాన్కి, దానికంటే మీడియంకి అయితే ఫ్రాన్సిస్కు, హై హెడ్ ఉంటే పెల్టాను. హై హెడ్ దగ్గర తక్కువ డిశ్చార్జ్ ఉంటుంది. ఫ్రాన్సిస్ అనేది మీడియం హెడ్ కాబట్టి మీడియం డిశ్చార్జ్. లో డిశ్చార్జ్ దగ్గర సో ఇక్కడ కెప్లాన్ అనేది లో హైట్లో ఉంటుంది, హై డిశ్చార్జ్ ఉంటుంది. సో అందుకనే నేను ఇక్కడ అన్నీ ఒకే దగ్గర. సో వీటి గురించి లైన్స్ రాయాలంటే చాలా ఎక్కువ అవుతుంది, కానీ ఒకే టేబుల్లో మ్యాటర్ ఈజ్ క్లోజ్. సో కెప్లాన్ టర్బైన్ డిశ్చార్జ్ ఈజ్ హై, యాక్సియల్ ఫ్లో, రియాక్షన్ టర్బైన్ స్పీడ్ ఈజ్ 350 నుంచి 1100 RPM. ఫ్రాన్సిస్ టర్బైన్ మీడియం డిశ్చార్జ్ బేస్డ్ అపాన్ ది మిక్స్డ్ ఫ్లో, రియాక్షన్ టర్బైన్ 70 to 400 RPM. సో పెల్టాన్విల్ టర్బైన్ లో డిశ్చార్జ్, రేడియల్ ఆర్ టాంజెన్షియల్ ఫ్లో, ఇంపల్స్ టర్బైన్ 50 నుంచి 70 RPM వరకు. మీకు టర్బైన్స్ గుర్తు రాలేదనుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి. కేఎఫ్సి తెలుసు కదా, కేఎఫ్సి అందరికీ తెలుసు కదా, చికెన్స్. కేఎఫ్పి లెక్క. సో కే అంటే పెల్టాన్. సో ఇది లో డిశ్చార్జ్ ఉంటుంది. సో కే అంటే ఏంటండి కెప్లాన్కి ఏంటండి లో స్పీడ్ హై స్పీడ్ అప్లికేషన్, లో హైట్ ఆర్ లో హెడ్. సో ఇక్కడ కెప్లాన్ టర్బైన్స్ని ఎక్కడ వాడతారంటే సో కే అంటే ఏంటండి కెప్లాన్. సో కెప్లాన్ని లో హెడ్ దగ్గర వాడతారు, లో హెడ్. సో ఫ్రాన్సిస్ని మీడియం హెడ్ దగ్గర వాడతారు. ఎక్కడ వాడతారండి సో మీడియం ఫ్రాన్సిస్. అండ్ పెల్టాన్ విల్ని హై హెడ్ దగ్గర వాడతారు. పెల్టాన్ విల్ ఈస్ హై హెడ్. సో కేఎఫ్పి, పి అంటే పెల్టాన్ హై హెడ్, ఎఫ్ అంటే ఫ్రాన్సిస్ మీడియం, సో కే అంటే కెప్లాన్ లో హెడ్. తక్కువ ఎత్తుకి కెప్లాను, మీడియం హెడ్కి ఫ్రాన్సిస్, ఎక్కువ ఎత్తుకి పెల్టాన్ టర్బైన్స్ని వాడతామన్నమాట. వాడతాం. సో ఇక్కడ చూస్తే ఈ పవర్ ప్లాంట్ని మనం పెట్టాలి అనుకుంటే యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది ఉండాలి, గుడ్ క్యాచ్మెంటెడ్ ఏరియా ఉండాలి, వాటర్ ఫ్లో అనేది ఈజీగా ఉండాలి, వాటర్ స్టోరేజ్ అనేది కూడా ఈజీగా ఉండాలన్నమాట. కానీ అడ్వాంటేజ్ చూడగలిగితే ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్. దీంతో ఎలక్ట్రిసిటీ తయారు చేయడం ద్వారా పొల్యూషన్ అనేది ఉండదు. మీరు చూడండి, బొగ్గును కాల్చి నీటిని హీట్ చేయడం ద్వారా మీరు పవర్ని జనరేట్ చేస్తే, బొగ్గును కాల్చడం ద్వారా సో వాతావరణం వేడెక్కుతుంది, సో ఎన్వైర్న్మెంట్ కూడా బాగా వేడెక్కుతుంది. సో దానివల్ల పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. కానీ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్ అనేది ఉండదు. సో తర్వాత నో ఫ్యూయల్ కాస్ట్, మనం వాటర్ని కొనాల్సిన అవసరం లేదు. సో నో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ సో వెరీ లెస్ రన్నింగ్ కాస్ట్. దీన్ని వాటర్ పోతే చాలు దానంతటా అదే పవర్ జనరేట్ అయింది, కానీ దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కొనాల్సిన అవసరం కూడా లేదనమాట. సో వెరీ లెస్ రన్నింగ్ కాస్ట్ అండ్ ఎఫిషియన్సీ ఈజ్ హై అండ్ లెస్ స్టార్టింగ్ టైం. సో గుర్తుపెట్టుకోవాలి, లెస్ స్టార్టింగ్ టైం అండ్ ఆపరేటింగ్ టైం ఆల్సో లెస్. ఆపరేటింగ్ ఆన్ బేస్ అండ్ పీక్ లోడ్ గుర్తుపెట్టుకోవాలి. లెస్ స్టార్టింగ్ టైం పడుతుంది, ఆపరేటింగ్ ఆన్ సో బేస్ లోడ్ అండ్ పీక్ లోడ్. బేస్ లోడ్ అంటే ఏంటంటే సో పవర్ ప్లాంట్ రన్నింగ్ త్రూ అవుట్ ద ఇయర్.
పవర్ ప్లాంట్ అనేది సంవత్సరం పొద్దాగా నడిస్తే దాన్ని బేస్ లోడ్ అంటారు. పీక్ లోడ్ అంటే కొన్ని పీక్ అవర్స్లో పనిచేయడం అనమాట. కొన్ని పీక్ అవర్స్లో పనిచేయడం. ఈ పవర్ ప్లాంట్ అనేది బేస్ లోడ్ ఆర్ పీక్ లోడ్గా పనిచేస్తుంది. వర్షాలు కురుస్తున్నప్పుడు బాగా జనరేట్ చేస్తారు, లేనప్పుడు జనరేట్ చేయలేం. అందుకనే బేస్ ఆర్ పీక్ లోడ్కి ఇది పనికొస్తుంది. సో స్టార్టింగ్ టైం అనేది తక్కువ. ఎందుకంటే చూడండి, ఏదైతే బేస్ లోడ్ ఉందో అనుకోండి, దానికి స్టార్ట్ చేయాల్సి టైము చాలా ఎక్కువ పట్టిద్ది. ఏదైతే పీక్ లోడ్ ఉందో దానికి స్టార్టింగ్ టైం చాలా తక్కువ పడుతుంది అనమాట. సో స్టార్టింగ్ టైం. సో ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్ ఉండదు, ఫ్యూయల్ కాస్ట్ ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, వెరీ లెస్ రన్నింగ్ కాస్ట్ అనమాట. హై ఎఫిషియన్సీ ఓవరాల్ ఎఫిషియన్సీ చూస్తే టర్బైన్ ఎఫిషియన్సీ అండ్ ఆల్టర్నేటర్ ఎఫిషియన్సీ 85%. హైయెస్ట్ ఎఫిషియన్సీ పవర్ ప్లాంట్ ఏదైనా ఉందంటే హైడ్రో పవర్ ప్లాంట్. సో ఇది ఒక 50 సంవత్సరాల వరకు ఉంటుంది. ది లైఫ్ ఆఫ్ పవర్ ప్లాంట్ ఈజ్, సో విల్ సి, 25 ఇయర్స్ 50 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. సి, ఎప్పుడో నాగార్జున సాగర్ని బిల్డ్ చేశారు, దెన్ స్టిల్ యు ఆర్ యూజింగ్. సో మోర్ దాన్ 50 ఇయర్స్. ఇక్కడ చూడండి, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పవర్ ప్లాంట్ని కట్టాలి అంటే దగ్గర ఊళ్ళని అన్నీ ఖాళీ చేపియాల్సి వస్తుంది. సో ఆ ఊర్లు ఉన్నాయనుకోండి, ఏదైనా వరదలు బాగా వచ్చినాయి అనుకోండి, ఏదైనా సంథింగ్ డ్యామేజ్ జరిగితే ఆ ఊర్లు కొట్టుకొని పోతాయన్నమాట. అలా జరగకుండా, సో ద మోర్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్. ఏరియా అనేది చాలా ఎక్కువ ఉండాలి. అండ్ ఫార్ ఫ్రమ్ లోడ్ సెంటర్, ఎక్కడో ఉంటుంది. అక్కడ నుంచి మనం శ్రీశైలం చూడండి, శ్రీశైలం నుంచి జనరేట్ చేస్తే చాలా దూరం నుంచి దాన్ని ట్రాన్స్మిట్ చేయాలి. పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి ట్రాన్స్మిషన్ కాస్ట్ పెరుగుతుందా లేదా, పోల్స్ వేయాలి, మళ్ళీ వోల్టేజ్ డ్రాప్లో ఉంటాయా లేదా. సో అవి. సో ఫార్ అవే ఫ్రమ్ ది లోడ్ సెంటర్ అండ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది వెదర్ కండిషన్. సో డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్, వాతావరణ స్థితులపై, సో వాతావరణ స్థితులపై ఆధారపడి ఉంటుంది. అండ్ ద మోస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్, సో హై ఇనిషియల్ కాస్ట్ వెన్ కంపేర్ టు ఆల్ ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్. తో కంపేర్ చేసుకుంటే హైడ్రో పవర్ ప్లాంట్కి ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువ. ఎందుకంటే దీనికి భూమి చాలా ఎక్కువ కావాలి, ఆ తీసుకున్న భూమికి అందరికీ నష్టపరిహారం ఇవ్వాలి, పైగా ఈ డ్యామ్లు ఇవన్నీ కట్టడానికి ఎక్కువ కావాలన్నమాట. సో దాని చుట్టూ మొత్తం మట్టిని పోపియాలి, దట్టు స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అందుకనే ఇనీషియల్ కాస్ట్ ఈజ్ హై, డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్ అండ్ లోడ్ సెంటర్కి దూరంగా ఉంటుంది, మోర్ ఏరియా అనేది కావాలి. దిస్ ఈజ్ వాట్ హైడ్రో పవర్ ప్లాంట్. సో మెయిన్ పాయింట్, దీంట్లో